ఫస్ట్ పెళ్లి సంబంధాలు వచ్చాయి, ఓకే. ఈమెయిల్స్ రూపంలో వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెసేజ్ల రూపంలో వచ్చాయి. అప్పుడు అనవసరంగా దాని గురించి మాట్లాడానేమో అనిపించింది. కానీ తర్వాత చాలా మంది నా దగ్గర నేర్చుకుంటారని మెసేజెస్ వచ్చాయి, దానికి సంతోషపడ్డాను. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ మెసేజ్ల్లో చాలా మంది మామూలు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూచిపూడి కళలు ఫుల్ టైం కింద తీసుకోవాలని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళకి ఇన్ని రోజులు దారి తెలీదు. సో నా ఇంటర్వ్యూ చూసి వాళ్ళకు కూడా ఒక హోప్ వచ్చింది. హోప్ వచ్చి దారి ఎట్లా అని అడిగారు. తర్వాత నా దగ్గర నేర్చుకున్నారు, నేర్చుకోవడానికి వచ్చారు. తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసిన వేరే గెస్ట్లు కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని వాళ్ళ దీవెనలు నేను ఇవాళ ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ముందుకెళ్తున్నాను. సో ఆ ఇంటర్వ్యూ చాలా మంచి అయింది. కొంతమంది తిట్టిపోసారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారుగా, వాళ్ళని మనం అవాయిడ్ చేయలేము, అది లైఫ్. కానీ చాలా మంచి వచ్చింది. నాకు అంతమంది ఆడవాళ్ళ నుంచి అంత ఏమంటారు ఒక సపోర్టింగ్ వర్డ్స్ వచ్చేసరికి అరే నాలాగే ఆలోచించే వాళ్ళు రకరకాల జనరేషన్స్, అది నా ఏజ్ వాళ్ళే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాలాగే ఇలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తున్నారంటే చాలా బాగా నాకు అనిపించింది. చాలా హోప్ కనిపిస్తోంది ఇండియాలో. సో నేను తెలుసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా బబుల్లోనే ఉండేదాన్ని, నా డ్యాన్సు, నా కూచిపూడి, నా క్లాసులు. కానీ ఇంతమంది మనుషులు నాలాగే ఆలోచిస్తారు అని తెలుసుకున్నప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి మెసేజెస్లో. రైట్. ఇప్పుడు ఇంతకీ న్యూయార్క్ నుంచి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అడగచ్చా మీకు అభ్యంతరం లేకపోతే? నేను November 20th అలా వచ్చాను. మా అమ్మమ్మ కాలం చేశారని వద్దామని కాదు, నేను ప్రతి ఏడాది చివరి వస్తాను. కానీ ఈసారి కొంచెం ముందు రావాల్సి వచ్చింది మా అమ్మమ్మ పోయినందువలన. ఇన్ఫాక్ట్ మా అమ్మమ్మ చీర కట్టుకొని, అమ్మమ్మ చీర అయితే ఇది కానీ చాలా బాగుంది. ఆ ఫీలే వేరు, నిజంగా వాళ్ళు మనతో పాటే ఉన్నట్టే ఉంటుంది. నిజంగా అలానే అనిపిస్తుంది. తనకి యాక్చువల్లీ గద్వాల్ అంటే చాలా ఇష్టము, కానీ గద్వాల్ నాకు సెట్ కాదు, మా అమ్మమ్మకి సెట్ అయినట్టు. బాగుంది చీర, చాలా బాగుంది. ఇది పోచంపల్లి. ఓకే, రైట్. నాకు పెద్ద తెలీదు. మా అమ్మమ్మ ఇదే డిస్కషన్, అది గద్వాల, ఇది మంగళగిర, అది పోచంపల్ల అని చాలా తెలుసు మా అమ్మమ్మ వల్ల ఒక్కొక్క వీవింగ్ స్టైల్స్. సో యు మిస్ యువర్ అమ్మమ్మ చాలా. అంటే మా అమ్మ సింగిల్ మదర్ కదా, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్. తను అపోలోలో పనిచేయడం, ఆ స్కెడ్యూల్ తో 6 రోజులు పొద్దు నుంచి సాయంత్రం. మా అమ్మమ్మ నన్ను తల్లిలాగా పెంచింది, మా అమ్మమ్మ తాత. సో ఇవాళ ఇంత ఆరోగ్యంగా నా పని నేను చేసుకొని స్థైర్యంగా ఉన్నానంటే మా అమ్మమ్మే కారణం. సో ఆబ్వియస్లీ మా అమ్మమ్మని చాలా చాలా మిస్ అవుతాను నేను. రైట్. అమ్మ హెల్త్ ఎలా ఉంది? అమ్మ హెల్త్ ఇప్పుడు బెటరు. కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే మేము దూరంగా ఉంటాం, నేను మా తమ్ముడు. తర్వాత మా అమ్మమ్మ కూడా కాలం చేసింది కాబట్టి మానసికంగా మనం లోగా ఉన్నప్పుడు మన హెల్త్ కూడా పాడవుతుంది. దానికి నేను చాలా మంది నా హెల్తే అటు ఇటు అవడం చూస్తూ ఉంటాను. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నదాన్ని కదా. కానీ ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ స్ట్రెస్ సరిగ్గా మెయింటైన్ చేసుకోనప్పుడు నేను కూడా చాలా హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది, డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎలాగో అవుతుంది. ఆ చిన్న చిన్న శరీరం ఎప్పుడు మనకి సైన్స్ ఇస్తూ ఉంటాయి, మనకి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. అది మనం ఆ చిన్న సైన్స్ తీసుకొని మనం ఆల్రెడీ వి షుడ్ టేక్ అవర్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని నా ఉద్దేశం. చక్కగా మధ్యపాపడి, కళ్ళకు కాటుక, పెద్ద బొట్టు, అది కూడా డిఫరెంట్ కలర్, పెద్ద బుట్టలు. మీ ఫేస్ కన్నా కూడా పెద్ద బుట్టలు సాలిడ్ గా కనిపించే చెవి బుట్టలు, బంగారు తల్లిలా ఉన్నారు. ఇంటికి ఇలా కొద్ది తీయించుకోకపోతే మళ్ళీ ఏ డయేరియానో ఏదో వస్తుంది.
రైట్. అవును, మీ న్యూయార్క్ లోనే కదా సిద్ శ్రీరామ్ వాళ్ళు కూడా అప్పుడు అతను సిద్ధి శ్రీరామ్ కాలిఫోర్నియాలో ఉంటాడు. సో అలా అమెరికాలో ఉన్న ఆర్టిస్టులంతా నాకు అతను పర్సనల్ గా తెలియదు, కానీ నాకు నేను పనిచేసిన ఇద్దరు వాళ్ళు సిద్ శ్రీరామ్ కి పరిచయం ఉన్నవాళ్ళు. సో నాకు ఎవరు అక్కడ కళాకారులు ఉన్నారో అలా డేటాబేస్ కింద తెలుసు అంతే నాకు అతను. రైట్. అదే ప్రత్యక్షంగా ఏం పరిచయాలు ఏం లేవు. రైట్. ఇప్పుడు అక్కడ మీరు చేసే వర్క్స్ ఏంటి, ప్రెసెంట్ ఏమేమి వర్క్స్ చేస్తున్నారు న్యూయార్క్ లో ఏంటి? సో అప్పుడు చెప్పినట్టు స్కూల్ కంటిన్యూ చేస్తున్నాను, డ్యాన్స్ స్కూల్ ఒకటి పెట్టాను, ఆ స్కూల్ కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత అక్కడ వెస్టర్న్ డాన్స్ స్కూల్స్ ఉంటాయి కదా, మార్క్ మారిస్ డాన్స్ సెంటర్ అని, అక్కడ బ్యాలే, ట్యాప్, ఫ్లమెంకో, ఆఫ్రికన్ అలా వరల్డ్లో ఉన్న డాన్స్ స్టైల్స్ అన్నీ అక్కడ నేర్పిస్తున్న ఆ సెంటర్లో, చాలా ప్రెస్టీజియస్ సెంటర్లో నేను అక్కడ ఇండియన్ డాన్స్ చెప్తా, కూచిపూడి చెప్తా. సో ఐ రిప్రజెంట్ ఇండియన్ డాన్స్ ఇన్ ఆల్ దోస్ గ్లోబల్ డాన్స్ స్టైల్స్. దాట్స్ గ్రేట్ మ్యాన్, రియల్లీ. యా, అక్కడ చాలా మంది నాన్ ఇండియన్సే వచ్చి నేర్చుకుంటారు, విదేశం వాళ్ళు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే నిజంగా కూచిపూడి నిజంగా బయట ప్రపంచానికి ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకు అక్కడ చెప్పడం చాలా ఇష్టం. ఫర్ అ చేంజ్ వారం అంతా ఇండియన్స్ చెప్తాను, మంగళవారం ఒక రోజు అక్కడికి వెళ్ళి ఇండియన్స్ కాని వాళ్ళకి చెప్తాను. బాగా అనిపిస్తుంది, వాళ్ళు ఎలా కూచిపూడిని చూస్తారు, ఇంకో కంటి నుంచి మనకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. సో నాకు అది ఇష్టం చాలా. రైట్, రైట్. అంటే మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది న్యూయార్క్ లో ఇన్ జనరలీ? యా, సో నేను ముందు మార్తాగ్రామ్ అని ఒక స్కూల్కి వెళ్ళి మోడర్న్ డాన్స్ నేర్చుకునేదాన్ని. ఈ జనవరి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను ఆ స్కూల్ నుంచి. ఆ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత చాలా మంది అడల్ట్స్ కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేక అలా కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అదే డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయగలమా, చదువుకోవడం కానీ, ఎస్పెషలీ కళాకారులు అది అలా డ్యాన్స్ కోర్సులు జాయిన్ అవుతూ ఉంటారు. సర్టిఫికేట్, డిప్లొమా, బిఏ, తర్వాత ఎంఏ, లేకపోతే బిఏలోనే 10 బిఏలు అలా చేసుకుంటానే ఉంటారు. లేకపోతే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులను ఉంటాయి. వాళ్ళంతటి వాళ్ళు నుంచోలేరన్న ఆత్మవిశ్వాసం వలనో, లేకపోతే ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా అంతటి నేను ఈ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తానన్న ఆ డౌట్ తోటి అలా ఎన్రోల్ అయిపోతారు. నేను కూడా యాక్చువల్లీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేనేదో ఆ గొప్పదాన్ని చెప్పట్లే. యాక్చువల్లీ నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు నాకు కూడా అదే భయం వేసింది. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు పొద్దున్న 8 వరకు, సాయంత్రం 4 వరకు వాళ్ళు కాళ్ళ వెళ్ళబడి మా చేత డ్యాన్స్ చేయించేవారు. కానీ నేను అదే స్కెడ్యూల్ నేను స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మెయింటైన్ చేయగలనా అని నాకు భయం వేసింది. ఒక నెల పాటు కొంచెం విత్డ్రావల్ అంటారు, అంటే అది అలవాటు అయిపోయి ఇలా కొంచెం కుమిలిపోయాను నేను. సో నేను ఒకటి పెద్ద లెసన్ ఈ ఏడాది నేర్చుకున్నది ఏంటంటే, ఇంకోళ్ళు నాకు డిసిప్లిన్ భయంతో నాకు డిసిప్లిన్ పెట్టకుండా నా అంతటా నేను ఒక స్కెడ్యూల్ డిజైన్ చేసుకొని నేను ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వగలనా, అంటే నాకు నేనే అకౌంటబుల్. ఇప్పుడు మా అమ్మ వచ్చి లేచావా అని తిట్టదు, టీచర్ వచ్చి నేను స్కూల్ నుంచి పీకేస్తా అని బెదిరించదు. సో వీళ్ళంతా బెదిరించకుండా, నన్ను తిట్టకుండా నా అంతటా నేను ఈ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయగలనా, దట్ ఈస్ బేసిక్లీ బీయింగ్ అన్ అడల్ట్.